ఇప్పుడు మనకి ఆంధ్ర ఎలక్షన్స్ అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి ఎలా ఉందంటారు పరిస్థితి? గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చినాయి. కనీసం తేలికపాటి వర్షాలు పడేటట్టున్నాయి. అందువల్ల వేడి తగ్గి ఉంటుందని భావిస్తున్నాను. కరెక్టే మీరు చెప్పినట్టు మొన్నటి వరకు వేడిగా ఉంది, కొద్దిగా వాతావరణం నిజంగానే చల్లబడింది. అయితే రాజకీయ వాతావరణం ఎలా ఉందంటారు? రాజకీయ వాతావరణం చాలా భయంకరంగా ఎందుకు అడుగుతున్నానంటే చెత్తగా ఉందండి. అక్కడ చెత్త రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళ అభిమానులు బాధపడవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. ఒక నాయకుడిని శాడిస్ట్ని తిట్టడం, ఇంకో నాయకుడిని సైకోని తిట్టడం, దీని మీద కమిషన్ నోటీసులను పొద్దున్న సాయంత్రం వరకు ఒకళ్ళు బూతులు పెట్టుకుంటాం, వీళ్ళ బ్యాచ్ ఏమో దాంట్లో ట్రోల్ చేసుకుంటాం. భావితరాలకు ఏం కావాలో, రైతులకు ఏం కావాలో మాట్లాడలేని దౌర్భాగ్య స్థితికి ఆ నాయకులు తీసుకెళ్తాంటే గొర్రెల్లాగా కొంతమంది వీరాభిమానులు వెళ్తున్నారు. అందరినీ అనకపోవచ్చండి. ఇది దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడటం మానేసి డైవర్ట్ చేసి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ మునిగిపోయారండి జనాలు. చాలా మంది ముఖ్యమైన రాజకీయ నాయకులు, మిగతా అందరూ నేను అంటలేదు. రాష్ట్రానికి ఇష్యూ మీద చర్చ జరుగుతుందా? మీ టీవీలు పెట్టండి. లేదు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. ఇవాళ చర్చా వేదిక. ఆయన శాడిస్ట్ అన్నాడు, నోటీస్ వచ్చింది అని ఒకళ్ళు. ఆయన సైకో అన్నాడు, నోటీస్ వచ్చింది. భలే జరిగింది ఎలక్షన్. ఇదో గొడవ. ఏం జరుగుతుందండి అసలు రాష్ట్రంలో? వాలంటీర్లు ఒకళ్ళు అంటారు, వాలంటీర్లు అమ్మాయిలు ట్రాఫికింగ్ చేస్తాను, అమ్మాయిలు ఎత్తుకుపో చాలా అని ఒక ఆయన అన్నారు. ఇంకో ఆయన మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వస్తున్నారన్నారు. మళ్ళీ మాట మార్చేసి వాళ్ళ 10,000 రూపాయలు ఇస్తానంటారు, ఇంకా పెంచుతామంటారు. నేను తప్పు. ఒక సిద్ధాంతం ఏమవుతుందంటే రాజకీయం అలాగే వాళ్ళని అందరూ మా వాళ్ళే అని చెప్పి అధికార పక్షం 95% మేమే పెట్టుకుని వీళ్ళు జాగీర్లాగా వాళ్ళకే మనకి పనిచేస్తారు. ప్రభుత్వ డబ్బులు తీసుకుని పెట్టి ఈ విధంగా పరిస్థితుంది. ఏం చేయాలి చెప్పండి? అంటే ఉంటే ఆ గట్లు మాట్లాడాలి, ఈ గట్లు మాట్లాడాలి. ఇదే పరిస్థితి. స్వతంత్రంగా మాట్లాడే ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఎలా నచ్చదో వాళ్ళు తాబేదారితనం చేసే మిగతా పార్టీ కూడా నచ్చట్లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలుస్తుంటే కరెక్ట్గా చెప్పారు మీరు. సుమారుగా ముందు ఆంధ్రప్రదేశ్ లో కూడా 140 స్థానాల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుంది. అంతకుముందు 2019లో చెప్పారు. అవునండి. అందుకని సరే ఏదేమైనా వాళ్ళ పరిస్థితి మాత్రం ఇబ్బందిగా. నేను ఫస్ట్ బాధపడేది ఏంటంటే భావితరాల కోసం ఎలా చేయండి అని. ఇవాళ సరే నేను 10,000 వాళ్ళకి ఇవ్వడానికి కూడా సరే మంచిదే, వాళ్ళు చేశారు. గోన్ సంచులు ఉద్యోగం 5,000 అన్నారు, సరే నేను ఒప్పుకున్నాను. అంటే ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఎక్స్ట్రా వర్క్ ఇస్తాను, ఆయన క్రియేట్ చేస్తాను అంటున్నారండి ఆయన వర్క్ని. ఎందుకు ముందు 14,000 15,000 ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు చేసే పని కదా కొంత. నేను ఒకటే చెప్తున్నానండి, దాంట్లో లోపాలు ఉండొచ్చు. 3,000 4,000 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తూ వాళ్ళని ఇంట్లో ఖాళీగా ఉంచడం కంటే నెగిటివ్ పర్సన్స్ పెద్ద 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసుకున్న వాళ్ళు తప్పు ఆలోచనలు ఉండరా? 5,000 ఉద్యోగాలు వచ్చేవాళ్ళని అన్ని సత్యరిచంద్ర తమ్ముళ్ళని నిలబెట్టేద్దాం అని అనుకుంటామా? వాళ్ళు మానవ లోపాలు ఉండొచ్చు. కానీ నేను మాట్లాడిన మాట దయచేసి ఆలకించండి అందరూ. ఇంట్లో ఒక 4,000 5,000 ఖాళీ కూర్చోబెట్టు బదులు నేను యువతని అందరినీ అంటలేదు, చూస్తున్నాను. దిక్కుమాలిన థమ్సప్ వాట్సప్ ఇవన్నీ వీటిలో వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకి అనవసరమైన విషయాలన్నింటిలో బయట జొరబెట్టుకుని నాలెడ్జ్ పెంచుకుంటాం అనుకుంటున్నారు. కాదని డైవర్ట్ అవుతుంది. యువత, ఈ దేశానికి అవసరమైన యువత యొక్క భవిష్యత్తుని ఈ స్మార్ట్ ఫోన్స్ కొంతవరకు ఒక లాభం వచ్చేది ఉంది, నిర్వీర్యం చేస్తే పరిస్థితి వస్తూ ఉంది. చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో చూస్తున్నాం. అలాంటిది ఒక 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో కొంత పని తీసుకుంటాం. వాళ్ళకి నిరుద్యోగ వృత్తి డైరెక్ట్గా ఇవ్వటం కంటే ఒక పని తీసుకుంటాం. ఇది మంచి పద్ధతే కదా. ఇప్పుడు ఇదే మాట అంటే దుర్మార్గం తిట్టారు. ఇప్పుడు వీళ్ళే 10,000 ఇస్తానంటున్నారు కదా. అంటే వర్క్ కూడా క్రియేట్ చేస్తా అంటున్నారు. నేను ఒకటి చెప్తున్నా, 5,000 10,000లో ఏం వర్క్ క్రియేట్ చేస్తారని. ఇంకా ఇవాళ నిజంగా చెప్పాలంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి. దాంట్లో చాలా మందికి ఇప్పుడు వర్షాకాలం లేని టైంలో కొంచెం అప్గ్రేడ్ ఆ యొక్క శాఖ విభాగంలో పనిచేసేవాడు ఖాళీ ఉంటుంది. నిన్న పెన్షన్స్ కానీ మిగతా కొన్ని నీటి ఒక్కొక్కళ్ళకే మహిళా పోలీస్ కానిస్టేబుల్ కింద కూడా ఒక టైప్ పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. అందువల్ల డెఫినెట్గా గ్రామ సచివాలయాన్ని కొంత మెరుగుపరిస్తే కనుక అద్భుతం. నేను అక్కడ పాదయాత్రలో పోలవరం నిర్వాసితుల పాదయాత్రలో పాల్గొన్నప్పుడు కానీ లోతట్టు మిగతా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ సచివాలయం చూశాను. ఎంత చాట్ అని మీకు ఇస్తాను. ఎన్ని 100 పైగా పనులు చేసి దాంట్లో ఎప్పుడు పని ఉండేది డిజిటల్గా అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటుంది. ఇంకొక 2 3 మిగతా వాళ్ళకి పనులు ఉన్నప్పుడు అవసరం ఉంటుంది. వాళ్ళని వాడుకోవచ్చు. అందువల్ల
నేను డెఫినెట్గా ఆ వ్యవస్థని మెరుగుపరుచుకుంటే అద్భుతమైన వ్యవస్థ అండి ఇది. అది అంటే గ్రామ సర్పంచుల ఉపయోగం అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను. గ్రామ స్వరాజ్యం లార్డ్ రిప్పన్ గారి పీఠిక 1920 ఇవన్నీ మాట్లాడదాం. ఇప్పుడు సర్పంచ్ అంటే దేనికంటే అసలు ఎమ్మెల్యే దేనికి మనం మాట్లాడుకుందాం, ఒకసారి నిజాయితీగా మాట్లాడుకుందాం. ఎమ్మెల్యేలకి రాజ్యాంగం ఇచ్చిన పరిధి ఏంటి చెప్పండి. వీళ్ళు ఒక్కొక్కళ్ళు నియోజకవర్గాలు సామంతరాజులు అనుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఏమో నామే పడతారు. పడినామండి ఇప్పుడు ఇంతగా పడినా ఇంకేం చేస్తారు. ఇలా తెలుసా ఎమ్మెల్యేల ఒక పదవి ఏంటో, ఒక ఎంపీ పదవి ఏంటో ఏంటండి ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఏం చేయాలి అంటే అక్కడ డిఓ ఎవరు ఉండాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు ఉండాలి, ఇసుక ఎక్కడ తోలాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎవరి మీద అజమాయిషి ఇదాండి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు. సామంతరాజులు అనుకుంటున్నారు వీళ్ళు. అందరిని దాంట్లో ఒక్కొక్కళ్ళు డాన్గా ఎదిగారంట. ఎన్ని డాన్లు ఉన్నారో చూసుకోండి. నేను చెప్తా ఉన్నాను, ఈ ఎమ్మెల్యేలకు ఇచ్చిన పని ప్రజా సమస్యల మీద అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడటం, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, వారిని సవరించడం, అవసరమైన చట్టాలు చేయటం, చట్ట సవరణ చేయటం మాత్రమే వాళ్ళ పని. సామంతరాజులు కాదండి. అలాగే గౌరవ సర్పంచులు కూడా వాళ్ళకి ఏదే కార్యక్రమాలు కావాలో వాళ్ళు ప్రజా సేవకులు కాదు. వాళ్ళకు నేను ఖర్చు పెట్టుకున్నాను, వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది, మేము ₹1 పెట్టి నెగ్గాం, మా దగ్గరికి ఎవడు రావట్లేదు, కనీసం ఆ ఫైలు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలి వచ్చి అందరూ చేసి పడేస్తాను, వాలంటీర్లు గొప్ప గ్రామ సత్యాలు ఉంటే మా పదవి అయింది. వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వండి. కానీ వాళ్ళ లోబడి పనిచేసే విషయంలో అంటే డెఫినెట్గా వాళ్ళు రిపోర్ట్ చేసిన విషయంలో గౌరవించండి. కానీ అన్నీ నా కనుసరణలో జరగాలనే పూర్వపు వర్గ ఆధిపత్యం చూసారా. సర్పంచ్ అంటే ఖచ్చి సర్పంచ్ మున్సబు కరణం ఎన్ని చూడలేదండి. ఎంతకాలం నడవాలి ఇది ప్రజాస్వామికత? మేయర్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి అసలు. ఇప్పుడు జర్మన్లో చూడండి ఎన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళకు ఉన్న పవర్స్ ఎంతమంది వినియోగపరుస్తున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు. అయితే ఏ పార్టీ రావడానికి అవకాశం ఉందంటారు? అంటే మీ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటున్నాం, గత 4-5 నెలలుగా మాట్లాడుతున్నాం. నా స్టాండ్లో గణ్య అర్ధరాత్రి మార్పు వచ్చేసిన విషయం ఏమైనా మీకు కనపడిందా? నాకేం అనిపించలేదు. నేను ఖచ్చితంగా ఇవాళ కూడా చెప్తా ఉన్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు లేనప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్లస్ తెలుగుదేశం పార్టీ ఈ రెండు పొత్తు ఉన్నప్పుడు 120 స్థానాలు పైబడి నెగ్గే పరిస్థితిలోకి వెళ్ళిందని సెప్టెంబర్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టిన తర్వాత దాంతోపాటు ఒక కార్యాచరణ ప్రకారం వెళ్ళిపోతుంటే మార్పులు చేర్పులు కాన్స్టిట్యున్సీలు చేశారు. దాంట్లో 30% మైనస్ ఉండొచ్చు, 70% పాజిటివ్గా కనపడుతున్నాయి. అంటే నెగ్గుతారని కాదు, ఒకవేళ ఓడిపోయే అభ్యర్థి 40% ఓడిపోతే 45% వచ్చి ఓడిపోయి ఉండొచ్చు మిగతా, అంతే తప్ప ఆయన పరిస్థితి ఆయన చేసుకుంటే బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఇంకా పొత్తు వీళ్ళలో ఇబ్బందికి రావటం, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జనసేనకి తెలుగుదేశానికి 75% అయ్యేదట్టే కనపడతా ఉందండి. డిస్పైట్ దట్ మొన్నటి వరకు ఉన్నాయి అనేక ఈ టైంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ రావటం, దీనివల్ల జగన్ గారి పార్టీ గ్రాఫ్ 47 నుంచి 52 నుంచి 70-75 స్థానాల పైగా ఇప్పుడు 80 స్థానాలు కూడా వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే తెలుగుదేశం జనసేన కూటమి 100 నుంచి 105 స్థానాలు గెలిచే అవకాశం గత 2-3 నెలల నుంచి కాన్స్టెంట్గా అటు ఇటు ఉందని అభిప్రాయం అండి. దీంట్లో గణనీయమైన మార్పులు రావాలంటే సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు 70% మంది వ్యతిరేకంగా చేసే అవకాశం ఉంది. అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ కూడా వాలంటీర్స్ ఒక వేగుల వ్యవస్థగా అలా పనిచేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే అదొక రాజ్యంలా భావిస్తున్నారు, రాజ్యానికి 4 సలహాదారులు. ఇది ఎలా ఉందంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వీళ్ళు ఎవరు వచ్చినా ఎమ్మెల్యేలు కూడా ఆయన దగ్గర సరైన ఆడియన్స్ లేని పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళు ఒక వ్యవస్థ, ఒక వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా, నేను వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టట్లేదు కానీ వాడుకున్న విధానం తప్పు అంటున్నాను. ఇవన్నీ చూసుకుంటే కనుక వాళ్ళతో పాటు ఉద్యోగస్తులు అందరూ కనుక వెనక్కి వెళ్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఇంకా పడే అవకాశం ఉంది. డెఫినెట్గా 75-80 స్థానాల్లో కూడా సస్టైనబుల్ కాదు. కానీ ఒకే తిరిగి ఆయన పోటీలో ఉండాలంటే కేవలం మేనిఫెస్టోలో ఆయన ఉచిత ఎలక్ట్రిసిటీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు, అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తే కొంత సంక్షేమ కార్యక్రమాల్లో 10 హామీలు ఇచ్చి 2 హామీల్లో ఫెయిల్ అయినా ఒక్కోటి లేటుగా చేసిన మిగతా చేసిన ఒక పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందువల్ల అది నమ్మితే మాత్రం ఆయన తిరిగి వచ్చి యుద్ధంలో నిలబడతానికి బయట ఇక్కడ యుద్ధం సిద్ధం అని ఏమని అనుకోండి. ప్రజల్లో సార్వజనికంగా అంటే ఒక రాయలసీమలో 3 జిల్లాలు మినహాయించి, కోస్తాంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా మినహాయించి ఈ 4 జిల్లాలు మినహాయించి మిగతా 9 జిల్లాల్లో ఇప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి ఆధిక్యతలోనే ఉందని అభిప్రాయం అండి. అందుకని నా అభిప్రాయం ప్రకారం 100 నుంచి 105 స్థానాలు ఇప్పటికీ కూటమిలోనే ఉంది. బట్ అది
మీకు మార్చి ఆఖరి నాటికి అది అది రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, ఎప్పుడైనా మారచ్చు. 10 రోజుల తర్వాత ఈ 15వ తారీఖు సర్వే ఒకటి మ్యాసివ్ సర్వే ఒకటి చేస్తున్నారు మిత్రులు. వాళ్ళు కనుక కాంప్రహెన్సివ్ సర్వే వచ్చిన తర్వాత చాలా ఖర్చు పెట్టి చేస్తున్నట్టున్నారు. దాని డీటెయిల్స్ మనకు చెప్పకపోవచ్చు, అవుట్లైన్స్ అయితే తెలుస్తుంది. డెఫినెట్గా మనం 4 రోజుల తర్వాత కూర్చుందాం. ఇవాళ పొజిషన్ మాత్రం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయిన గ్రాఫ్ పెరుగుతూ ఉంది, కూటమి గ్రాఫ్ బీజేపీతో కలిసిన తర్వాత కొంచెం పడిపోతూ ఉంది. డిస్పైట్ దట్ ఇవాళ కూడా 25 స్థానాలు పైబడి ఆధిక్యంలోనే కూటమి ఉందని నా అభిప్రాయం.